స్తోత్రాలు దేవా. అయ్యా నీ స్వాచ్ఛమైన వారితో కూడి కొనియాడినట్లుగా మరొకసారి తండ్రి నువ్వు మాకు ఇచ్చే అవకాశం కొరికే నీకు వందనాలు. నిలబడేది మీకు అవసరాలే కానీ మాట్లాడుతుంది మీరే ఉన్నారు ప్రభువా. దేవాన్ని ఆత్మ నడిపింపుడు మాకు అనుగ్రహిస్తూ అయ్యా మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. వెనక చెవిని గ్రహించుకున్న మనసును మాకు అనుగ్రహించండి. ఈ సందేశం ద్వారా మీరు మాకు ఏం మాట్లాడటం మీరు ఇష్టపడుతున్నారో ఈ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించి ఇది ఆశీర్వాదాలతో మీరు నింపండి. ఏ కృపలో మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు యేసయ్య నామమున పేరటొచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మొదటి నుండి మనం చెప్పుకుంటా రావాలి కాబట్టి శుభ శుక్రవారం అది మనకు రాబోతుంది. దాదాపుగా మనం ప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క వాక్య భాగాలు మనం వింటున్నట్లో మన అయ్యగారు కానీ అమ్మగారు కానీ వీటి గురించి మనం తెలియజేసినప్పుడు మనం అందరం కూడా వీటి గురించి అన్నీ మనకి తెలిసిన విషయమే. అంటే తెలిసిన విషయమే కానీ ఇంకొంచెం ఈ దినాల దేవుడు ఒక ప్రత్యేక రీతిలో ఇంకొన్ని మాటలు మన వరకు తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటే మనకి తెలిసిన విషయమే. అది మంచి శుక్రవారం అని, శుభ శుక్రవారం అని. అంటే దీన్ని మనం ఎలా అంటే ఒక పండుగలాగా జరుపుకుంటాం. ఎలాగా పండుగలాగా జరుపుకుంటాం. అంటే యేసు ప్రభు వారు భూమి మీదకి జన్మించక ముందు ఆయన పరమందు ఆయన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మానవ రూపంలో కన్యక గర్భంలో జన్మించి ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన జీవించిన కాలము 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు దేవుడికి పరిచయంలో 30 సంవత్సరాలప్పుడు ఆయన పరిచయంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు ఒక బలమైన ఒక గంభీరమైన మనిషి జాతికి అంతటికి కావలసిన ఒక గొప్ప పరిచయను ఆయన జరిగించడం అనేది జరిగింది. హల్లెలూయా. కుంటి వారిని కుష్ఠరోగుల్ని పక్షవాయు గల వారిని దెయ్యం పట్టిన వారిని పాపులను క్షమించడం, మరణించిన వారిని తిరిగి లేపడం, ఇలాగా దేవుడు ఎన్నెన్నో ఎవరు చేయలేని కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేస్తూ మనుషులందరినీ కూడా ఆయన్ని సమానంగా అందరినీ ప్రేమిస్తూ అందరి విషయాల్లో దైవ కార్యాలు జరిగించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ప్రభు వారిని గమనిస్తున్న కొంతమంది పరిసయ్యులు శాస్త్రులు ఆయన్ని ఏదో చేయాలనే ఆలోచనతో, చంపాలి అనే ఆలోచనతో లేని వాటిని పుట్టించి అక్కడ ప్రభు వారిని ఏం చేశారంటే సిలువకు అప్పగించాలనే ఆలోచన వాళ్ళ నుండి పుట్టుకొని వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారి శిష్యులలో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా. ఈ యొక్క ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకు ఆశించి ఆ యొక్క రోమన్ సామ్రాజ్యానికి ఆ యొక్క రోమన్ సైనికులకి ఈ యొక్క ప్రభు వారిని అప్పగించడం అనేది జరిగింది. హల్లెలూయా. అలాగే అప్పగించినప్పుడు ప్రభు వారు అక్కడ ఆ యొక్క మనిషి జీవితంలో చివరి మాటలు అనేవి చాలా విలువైనవి. ప్రభు వారు 3.5 సంవత్సరాలు జీవించిన కాలము అది ఒక ఎత్తు అయితే ఆయన చివరి దినాల్లో వారం దినాలు గడిపిన ఆ వారం దినాలు మరింత ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా. ఇలాగా మనము ఈస్టర్కి ముందుగా వచ్చే ఆదివారము మనం ఏమని పిలుస్తాము? మట్టల ఆదివారం అని పిలుస్తాం. ఈ మట్టల ఆదివారం రోజు అక్కడ ప్రభువు వారు అక్కడ ఏంటంటే నిందలు, అవమానాలు, తర్వాత దూషణకరమైన మాటలు, హేళనలు, మొండ కిరీటము, మరణము, ఇవన్నీ కూడా యెరూషలేములోనికి నేను వెళితే అవన్నీ కూడా నాకు కలుగుతాయి, ఈ ప్రకారంగా జరుగుతాయి అని ప్రభు వారికి ముందు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తారు. ఏ రోజు? మట్టల ఆదివారం. మట్టల ఆదివారం ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ప్రభు వారు యెరూషలేములోనికి తాను అప్పగించుకోవడానికి తన ఎదుట శ్రమలు, నిందలు, అవమానాలు, ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు ఇవన్నీ కూడా ఆయనకు కనబడుతూనే ఉన్నాయి. తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన తాను అప్పగించుకోవడానికి కావాలని ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ హోసన్నా జయము అని అందరూ కూడా ప్రభువును స్తుతించారు. ప్రభువుని ఎంతో గణపరిచారు. ఈయన దేవుని కుమారుడని
అంటే పెడితే ఏం జరుగుతుందో అది తెలుసు. ఈ దారిలో కుక్క ఉంది అని అంటే కనుక ఎవరైనా తెలిసి ఆ దారి కూడా వెళ్తారా? అటు నుంచి వాళ్ళు ఎందుకంటే అది కలిసిదేమో ఇంకో దారి ఏదో ఉందని ఎదుర్కొంటారు. కానీ ప్రభు వారు అన్నీ తెలిసి కూడా వెళ్ళారు అంటే తన అర్థం ఏంటో తెలుసా? తనను తానే అప్పగించుకుంటున్నాను కానీ ఎవరు తనని కొట్టగలిగిన వారు కానీ ఎవరు ఆయన చంపగలిగిన వారు కానీ ఎవ్వడూ లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. మనం ఇక్కడ ఒక 2 సత్యాలు మనం తెలుసుకోవచ్చు. అక్కడ ప్రభువు వారు ప్రవేశించిన తర్వాత బట్టలు పరిచారంట. ఖర్జూరపు మట్టలన్నీ కూడా దారి పొడుగులో పరిచారణ ఉంది. అందరూ జయము జయమని కేకలు రాస్తున్నారు. ప్రభువుని ఎంతో గణపరుస్తూ ఉన్నారు. అంటే అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు. అదే నోటి నుండి అదే ప్రజలు వారి నోటి నుండి ఏమొచ్చినాయి అంటే యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి అని ఆ ప్రజలే కేకలు వేశారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు తెలుసా? మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, మనల్ని గొప్ప చేసి పైకెత్తే వాళ్ళు ఉంటారు, మనల్ని నిందించి పొంగదీసేవాళ్ళు, మన కిందకి లాగే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. ఇవన్నీ ఏమైనా పట్టించుకున్నాడా ప్రభు గారు? పొగిడే వాళ్ళని పట్టించుకోలేదు. దూషించి నిందించి ఎన్నో మా నేరాలు గొప్పతో కొరడాలు తప్పులు కొడుతున్న వారిని పట్టించుకోలేదు. దీన్ని బట్టి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు కదా? ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేవుడి బిడ్డలమైన మనము ముందుకు సాగిపోవడమే నేర్చుకోవాలి. హల్లెలూయా. ముందుకు సాగిపోవాలి. ఎన్నో ప్రతికూలతలు ఉంటాయి. ఎందుకంటే మనుషులకు వాళ్ళకి ఇష్టంగా ఉంటే వాడు మనల్ని పొగుడతారు. ఒకవేళ వాళ్ళకి ఇష్టమైంది మనం చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? పొగిడినోడు చేతనే మనల్ని తిడుతూ ఉంటారు. ఈ మాటలు మనకి ఏం అవసరం లేదు. మనుషులు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాగంటారేమో అలాగంటారేమో, మనుషుల యొక్క మాటలకు ఒకవేళ మందిరానికి వెళ్తే మమ్మల్ని ఏమైనా తిరస్కరిస్తారేమో, మమ్మల్ని దూరం పెడతారేమో. దేవుడి కొరకు మనం ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు వారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడట, సాగిపోయి ఉన్నాడు. ఎక్కడ? యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినాడు. హల్లెలూయా. యేసయ్య యొక్క ప్రేమ తల్లి తండ్రి కన్నా గొప్ప ప్రేమ ఉంది. గొప్ప ప్రేమ ఉంది. ఆయనకున్న ప్రేమంట ఈ లోకంలో ఎవ్వరు కూడా అలాగా చూపలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే క్రైస్తవ జీవితము దేనికి ముడిపడి ఉంటుంది తెలుసా? యేసు ప్రభు యొక్క శ్రమ అనుభవించడం ద్వారానే దానికి మనకి ముడిపడి ఉంటుంది. హల్లెలూయా. అంటే ప్రభు వారి యొక్క శ్రమలే మనకు ఆధారం అన్నమాట. ప్రభు వారి యొక్క శ్రమలు పడడమే మన జీవితంలో మన క్రైస్తవ్యానికి అది ఎంతో బలమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే దేవుడి యొక్క ప్రేమ మనల్ని పాతాళంలో నుండి తప్పించడానికి, నరకాగ్నిలో నుండి మనల్ని విడిపించడానికి ప్రభు యొక్క ప్రేమ సిలువకి ఎక్కేటట్లు చేసింది. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. సువార్త యొక్క సారము, సిలువ యొక్క సారం అంతా కూడా ప్రభువారు శ్రమను అనుభవించడమే. సువార్త సారము సిలువే, సిలువే. ఈ రోజు ప్రభు వారికి కొంచెం మనతో స్పష్టంగా ఆయన మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రాలు. యేసు ప్రభు వారు పలికిన 7 మాటలలో, యేసు ప్రభు వారు పలికిన 7 మాటలలో మొదటి 3 మాటలు వెలుగు సంబంధమైన మనకు సూచనై ఉంది. హల్లెలూయా. తర్వాత పలికిన 4 మాటలు అంధకారంలోను అన్ని జనులైన వారి కొరకు పలుకబడిన మాటలకు అవి సూచనమైంది. దేవుని స్తోత్రం. ఈ దినాన మొట్టమొదటిగా మాట్లాడిన ఒక్క మాట మీదే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆ యొక్క మాట ఏమందంటే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. 23వ అధ్యాయము 34వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే ప్రభు వారు శిలువ మీద ఉండి ఆయన చాలా తన శక్తినంతా కూడగట్టుకొని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగురు గనక వీరిని క్షమించుము, క్షమించుము. దేవుడు ఎంతగా గొప్ప మాట మాట్లాడంటే మానవాళిని ఎవరిని, మనుషుల్ని ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోవడం ఇష్టం లేక దేవుడి దగ్గర ఏమని కోరుతున్నాడంటే మన గురించి, ప్రభువా తండ్రి వీరికి ఏమీ తెలియదు ఆయన,
వీరిని క్షమించు అని తండ్రిని కోరడం అనేది జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ రోజు ప్రభు యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే, నేను ఎలా ఉన్నానో మీరు అలాగనే ఉండాలి. హల్లెలూయా. నేను ఎలా ఉన్నానో మీరు అలాగనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు అలాగే మాట్లాడాలి. హల్లెలూయా. నేను మిమ్మల్ని క్షమించాను, మీరేం చేయాలంటే ఇతరులను క్షమించాలి. అందుకనే క్రైస్తవం అంటేనే ప్రేమ క్షమాపణకు సూచనగా ఉంది. క్షమించడం అంటే అది దైవ లక్షణం. హల్లెలూయా. దేవుడి యొక్క లక్షణం ఏంటి తెలుసా? క్షమించడం. నీవు కూడా ఆ దైవము నీ హృదయంలో ఉంది అనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే ఇతరులను క్షమించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు కూడా ఈ వాక్య భాగము రాయబడి ఉంటది. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. అక్కడ యేసు ప్రభువు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన దైవ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారంట. అక్కడ బోధిస్తూ ఉండగా కొంతమంది పరిసయ్యులు శాస్త్రులు కూడా ఆ స్థలానికంట ఒక స్త్రీనంట రాళ్ళతో కొట్టుకుంటా తీసుకొని వచ్చి ఆయన మధ్యన నిలవబెట్టి ఉన్నాడు. ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అయింది? బైబిల్ గ్రంథం ఆమె గురించి ఏమంటే ఆమె వ్యభిచారమందు చేయుచుండగా పట్టబడిను అని రాయబడింది. హల్లెలూయా. అంటే శాస్త్రులు పరిసయ్యులు ప్రభు వారిని శోధించడానికి ఆయన ఒక పరీక్ష పెట్టినట్టుగా ఆయన ఏం చెప్తాడో చూద్దాం అన్నట్లుగా ఆ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడినంటే వాళ్ళు ఎలా కథలు రాసింటారంటారు? ఈ అమ్మాయి ఎప్పుడు తప్పు చేస్తుందా, ఈ అమ్మాయిని పట్టుకొని వెళ్ళి అక్కడ ఎప్పుడు నిలబడదామా అన్నట్లుగా అక్కడ శాస్త్రుల పరిశీలన దాన్ని కాచుకొని చూస్తూ ఆ అమ్మాయి పట్టుకొని రాళ్ళతో కొట్టుకుంటా ఎక్కడ తీసుకొచ్చారంటే యేసు ప్రభు వారు ఉన్న స్థలం దగ్గరికి తీసుకుని వచ్చారు. అప్పుడు ఏమంటున్నారంటే ఈ శాస్త్రంలో పరిచయం మోషే ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందంటే పాపం చేస్తున్న వారిని వ్యభిచారం చేస్తున్న వారిని ఏం చేయాలంటే ఆ రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది. అంటే నీవేం చెప్తావో మేము వినాలనుకుంటావు, ఏం చేయమంటావు అన్నట్లుగా శోధించుచు మరి శోధించుచు ప్రభు వారినట్ట ఆ శాస్త్రుల పరిచయాలు అడుగుతూ ఉన్నారంట. అడిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ప్రభు వారంట నేలకు వంగి అని ఏదో రాస్తూ ఉన్నారు. అలాగలో రాస్తూ ఉన్నప్పుడు మరలా ప్రభు వారినంట శోధిస్తూ మరింతగా ఒత్తిడి చేస్తున్నారంట. ఆయన మరలా వంగి రాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా అలాగలో వంగి చూడంగానే అక్కడ రాయబడి ఉంటది, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళిరి. హల్లెలూయా. అంటే అక్కడ ఏం తెలిసిందో తెలుసా? చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు అంటే ప్రతి ఒక్కరు కూడా రాసింది చూస్తుంటే ఎవడు ఏ పాపం చేశాడో ఆ పాపం అక్కడ కనబడుతుందండి. హల్లెలూయా. అంటే అర్థం పెద్దవాళ్ళలోనే కాదు చిన్న పిల్లల్లో కూడా పాపం అనేది ఉంటది. అవునా? అది బట్టి అర్థమవుతుందా? చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళు చేసిన పాపం కనబడుతుంది. ఇక మనం దీని గురించి మనం చెప్పడం మన తప్పులు పట్టుకుంటారు, ఒకవేళ ఆ శిక్ష మన మీద పడుతుందేమో అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఒకరి వెంట ఒకరు వాళ్ళు బయటికి వెళ్ళిరి అని రాయబడింది. అప్పుడు ప్రభు వారు ఒక మాట మాట్లాడారంటే, అమ్మా ఎవరు నేను శిక్ష విధింపలేదా? అప్పుడు లేదు ప్రభువా అని ఆ స్త్రీ మాట్లాడుతుంది. అక్కడ ఒక మాట రాయబడిన మాట సార్, ప్రభు వారు సంబోధించిన మాట ఏంటో సార్, అమ్మా. హల్లెలూయా. అమ్మా ఎవరు నేను శిక్ష విధించలేదా అంటే లేదు ప్రభువా అని ఆ స్త్రీ అంటారు. ఒకవేళ చెడ్డవారుగా ఉంటే కనుక ఎవరైనా వాళ్ళు మంచోడు కాదు అంటే కనుక మనకి ఎలాంటి భావం వస్తుంది? మనం ఎలా సంబోధిస్తాం? ఆడా, అదా, ఇది ఇలాంటిది, ఆడలాంటి వాడు కదా, ఇలాంటి మాటలే వస్తూ ఉంటాయి. ఆమె అలాంటిది, ఈ ఇలాంటి వాడు, ఇది ఎలాంటి చెడ్డవాడు అన్నట్టు. కానీ ప్రభు వారు ఆ స్త్రీ వ్యభిచారాన్ని కూడా ప్రభువుకు తెలుసు, ఆమె పాపంలోనే నడుస్తుందని ప్రభువుకు తెలుసు. కానీ ఆమె ప్రభు వారు పలికిన మాట ఏంటో తెలుసా? అమ్మా. హల్లెలూయా. ఇలాంటి మాటలు మనం పొందుతారు అసలు? ఇలాంటి మాటలు ఎవరి దగ్గర మనం విన్నాము ఇప్పటివరకైనా? హల్లెలూయా. మన ప్రభువు ఎలాంటి వాడో మనకి తెలియాలి, ఆయన ప్రేమ ఎలాంటిదో మనకి తెలియాలి. అంటే చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడవద్దు కదా. ఎవరు చూసి వ్యసనపడాల్సిన ఎవరో మనందరూ ఏదో ఒక తప్పుడు చిన్న చిన్న మనందరూ
వస్తూ ఉంటాయి. అందుకనే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి అలాంటిది వీడు ఇలాంటి వాడు అని అన్నారా ప్రభు? అమ్మా అని దేవుడు పంపడం అనేది జరిగింది. మనం కూడా ఇతరుల్ని అలాగనే గౌరవించాలి. ఎదుటి వారిలో ఎలాంటి లోపం ఉన్నా మన మాటలో లోపం ఉండకూడదు. ఇది ప్రసంగిలో రాసిన మాట, ప్రసంగిలో రాయబడిన మాట. ఎదుటి వారు మీ ముందు ఎలాంటి వారైనా సరే మీ మాటల్లో లోపం ఉండకూడదు, మీ మాటల్లో లోపం ఉండకూడదు. మరి ఇక్కడ దేవుడి మాటలో లోపం పట్టుకుందాం మనం? ఉందా? లేదు. దేవుడు పలికిన మాట అమ్మా అని పలికాడు. ఆ మాట చదువుతుంటే ఎంత బాగుంటుందో అన్నమాట. అంటే ఏంటిది? దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అలాగన అక్కడ ఒక మాట రాయబడినది, నేను నీకు శిక్ష విధింపను. హల్లెలూయా. నేను నీకు శిక్ష విధింపను, శిక్షించే అధికారం కలిగిన వాడిని నేనున్నా, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని బైబిల్లో ఒక సవాల్ ఉంది కదా ప్రభు గురించి. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించలేరు. ప్రభువులో ఏ పాపం లేదు. అవును కదా? పాపం లేనివాడే మొదట రాయేయండి అని అన్నాడు ప్రభు అని చెప్పిన మాట. అందరూ చిన్నవారు మొదలుకొని పెద్దవారు అందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే ఏంటి? అందరిలో కూడా పాపం ఉంది. అంటే ఈయనలో ప్రభు వారిలో ఏ పాపము లేదు. అక్కడ ఆయన మాట అంటాడు, నేను నీకు శిక్ష విధించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నేను శిక్షించను అని చెప్పి అక్కడ ఏమన్నా రాయబడినట్టే, ఇకను పాపం చేయను. మా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన శిక్షించే అధికార స్థానంలో ఉన్న మనం శిక్షకు గురవడం దేవుడికి ఇష్టం లేదు. ఆయన వాళ్ళు ఏం చేశాడంటే క్షమించాడు. ఇక్కడ ఈ స్త్రీని కూడా ప్రభు వారు ఏం చేశారంటే క్షమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మనలో ఉన్న లోపాలను చూపిస్తూ ఉంటే ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఆయన కనికరంతో అంట ఆ లోపాలన్నిటిని కూడా దేవుడు తుడిచివేస్తున్నాడు. దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే తప్పు చేస్తున్నదని తప్పు అని తెలిసి కూడా ఆయన క్షమించాడు. దేవుని స్తోత్రం. అంటే వీళ్ళు కొరడాలతో పడుతున్నారు, ఉమ్మొస్తున్నారు, దోషకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరిగిస్తూ ఉంటే తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారు. ఒకరిని అన్యాయంగా ప్రభు వారు అంతా అన్ని విషయాలు మంచి చేసుకుంటా, మంచి జరిగించుకుంటా, కారణం చేసుకుంటా వెళ్తా ఉంటే అది తప్ప. కానీ గుడ్డివారిని పక్షవాయు కలిగిన వారిని, దెయ్యం పట్టిన వారిని, పాపులను క్షమిస్తూ అందరినీ ప్రేమగా సమానమైన తన ప్రేమను కనపరుస్తూ అందరినీ ప్రేమిస్తూ ఉంటే అది వారు లేని కొంత మనిషి ఏంటంటే ఈయన గొప్పడైపోతున్నాడు, ఈయన దేవుడు అంటున్నాడు అని చెప్పి లేని విషయాలు దేవఘోషణ చేస్తున్నాడు అని చెప్పి ఈయన తీసుకెళ్లిపోయి శిలువకి ఎక్కించడం అనేది జరిగింది. హల్లెలూయా. ఆయనలో ఏ పాపం లేదు కదా. అక్కడ మనకు తప్పు అని తెలిసి కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన క్షమించాడు. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒకవేళ ఇది తప్పు అని ఇంటి వాళ్ళ గురించి మనకి తెలిస్తే మనం ఏం చేయాలి తెలుసా? మనము క్షమించాలి. క్షమించడం నీకు అసాధ్యం అనిపిస్తే ఒక మాట నేను రాసుకున్నాను, దేవుడు ప్రారంభించాలి నడిపించాను. నీకు క్షమించడం అసాధ్యం అనిపిస్తే ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ప్రభు నిన్ను ఎంతగా క్షమించాడు. హల్లెలూయా. నిజంగా ఒక చోట ఉంటే అన్న చెల్లెలకి, అక్క తమ్ముళ్ళకి, రక్త సంబంధాలకి ఎక్కడో బయట వాళ్ళు వద్దు, ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు సర్చ్ చేసుకుంటా వెళ్తే అది చాలు కదా. అంతే కదా. హల్లెలూయా. అంటే మన ఇంటికి సంబంధించిన ఎవరితో మనకి రిలేషన్ లేదు, ఎవరిని క్షమించలేకపోతున్నామో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను వారిని క్షమించాను. ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశము ఏంటంటే నాలాగా మీరు ఉండాలి అని. హల్లెలూయా. ఈ సిలువ ఛానల్లో మొట్టమొదటిగా మాట్లాడిన మాట నుండి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? కరెక్టే, వాళ్ళు తప్పు చేశారు, నువ్వు అన్నట్లుగా నీకన్నా ఎక్కువ మాటలే మాట్లాడారు, నీవన్నట్లుగా నీ ఎందుకు చాలా తప్పు చేశారు. కానీ ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలంటే క్షమించాలి. మరి ప్రభు వారు క్షమించారు కదా. కొరడాలతో కొడుతున్న వారిని,
నిందలు మోస్తున్న వారిని, తన నిందల చేత ఆయన్ని ఏం చేస్తున్నాడు, దెబ్బలు కొడుతున్న వారిని, బల్లి పోటుతో పొడిచిన వారిని, ఇలా ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళందరినీ, తండ్రి మీరు ఏమి చేయించున్నారో నేను అనుకున్న కనుక మీరు క్షమించున్నా. హల్లెలూయా. ప్రభువే క్షమిస్తే మనం క్షమించకూడదా? మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? అక్కడ మనం వేసుకుంటే ప్రశ్న, మనం క్షమించాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం. బైబిల్ గ్రంథంలో ఒక యజమాని ఉన్నాడు. తన కింద ఒక ఆయన డబ్బులు అప్పు తీసుకుని వెళ్ళాడు. ఎంత? సుమారు ఒక 10,000 అనుకోండి. 10,000 అప్పు ఉన్నాడు, ఒకరికి ఇచ్చాడు. ఆ యజమాని దగ్గరకు వచ్చి ఈ యొక్క అప్పు తీసుకున్న వాడు ఏమంటున్నాడంటే, అయ్యా నా పరిస్థితి సరిగ్గా లేదు, నేను అప్పు కట్టలేను అని అన్నప్పుడు ఆ యజమానుడు కనికరపడంట ఏమన్నాడు తెలుసా? సరే ఇది అప్పు నేను క్షమిస్తున్నాను, నీ అప్పంతా కూడా నేను మాఫీ చేశాను, కట్టక్కర్లేదు అన్నాడు. హల్లెలూయా. ఎంతో సంతోషంగా ఆనందంగా ఆ స్థలంలో నుంచి బయటకు వచ్చాడంట. బయటకు వస్తూ ఉంటే ఎవరైతే ఈ అప్పు క్షమించబడ్డాడో ఈ వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర నుంచి ఎంత ఇవ్వాలంటే అడిగి 100 రూపాయలు ఇవ్వాలంట. ఎంత? 100. 100 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? ఎన్ని రోజులు నువ్వు తీసుకొని 100 అని అన్నాడంట. ఈ మాటలు విన్న ఆ యజమాని దగ్గర ఉన్న పనివాడు ఈ మాట విని, అయ్యా ఆయన యొక్క అప్పంతా మీరైతే క్షమించాలి 10,000కు, అక్కడ ఎవడో ఒక పేదోడు అంటే 100 రూపాయలు ఇవ్వాలంటే ఆ 100 రూపాయలు ఎప్పుడు ఇస్తామని ఆడు భగవంతుడు అనుకున్నాడు. అనగానే ఆ యజమానుడు ఏం చేశాడు, ఆ వెనక్కు లాక్కున్నాడు అని చెప్పి తీసుకొచ్చి, నేను నీకు 10,000 రూపాయలు అప్పు క్షమించా కదా, నువ్వు నీకు కట్టక్కర్లేదని చెప్పావు, మరి నీ కింద ఉన్నవాడు 100 రూపాయలు అప్పు నువ్వు ఎందుకు అలా చేశావని చెప్పి అతను తీసుకెళ్లి చీకటి గుంటలో పడేటని చెప్పి అతనికి శిక్ష అనేది వేశారు. హల్లెలూయా. అంటే 10,000 అప్పు ఈయన క్షమించాడు, 100 రూపాయల అప్పు ఈయన క్షమించలేకపోతున్నాడు. ప్రభు గారు ఇంత ఘోర పాపుల మీద మనల్ని ప్రభు వారు క్షమిస్తే మన కింద ఉన్న వారిని మనం ఎందుకు క్షమించకూడదు? మనం ఎందుకు క్షమించలేకపోతున్నాము? హల్లెలూయా. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం, మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే క్షమించడం అనేది అసాధ్యం అనిపిస్తే ఒకసారి వెనుక తిరిగి చూడు. యేసు ప్రభువు సిలువలో మన కొరకు ఆయన పలికబడిన మాట వెలుగు సంబంధమైన మన కొరకే, వెలుగు సంబంధమైన. అందుకనే యేసు ప్రభువు పలికిన మొట్టమొదటి 3 మాటలు వెలుగు సంబంధం అంటే ప్రభు పిల్లలుగా మనకి ఎక్కువగా వర్తిస్తాయి అన్నమాట. ఆ కింది 4 మాటలు అన్ని జనులైన వారి వరకు పలకబడిన మాటలు. ఏదైనప్పటికీ ఒక మనిషి జీవితానంతటికి సరిపడ మాటలే సిలువలో పలికిన 7 మాటలు. హల్లెలూయా. అందుకనే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయము, తప్పు చేసిన వ్యక్తులు అంట, ఒక తప్పు చేసిన వ్యక్తి క్షమించాడే అనుకో, వాడిలో మనం ఏం చూడగలుగుతాం? ఎంత మంచోడు అని అంటాం. అవునా? ఎంత మంచోడు అని అంటాం. ఎందుకని? తప్పు చేసినా కూడా క్షమించేశాడు. ఈసారి వదిలేసారి నీ చోటు కాదన్నట్టుగా క్షమించేశాడు. ఓకే. అంటే వారిలో మంచితనం మనకు కనబడుతుంది. ఆ క్షమించిన తప్పు చేసిన వాడిని క్షమించినోడు ఇక దాని గురించి మర్చిపోయాడంట. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? వారిలో ఉన్న గొప్పతనం కనబడుతుంది. హల్లెలూయా. మనం మంచివారుగా ఉండాలా, గొప్పవారుగా ఉండాలా? మనలో గొప్పతనం కనపడాలా, మంచితనం కనపడాలి? మంచితనం కాదు. మంచితనం ఏంటి తెలుసా? క్షమించేసాను అనుకో, అక్కడ అయిపోయింది. కానీ నువ్వు కనపడుతున్నప్పుడల్లా నువ్వు నాకు చేసి చూసావా అదే కనపడతా ఉంటది. అర్థమవుతుందా నాన్న? నువ్వు ఆ రోజు నన్ను అన్నావు కదా, నన్ను ఇలా చేసావు కదా, అదే కనపడదు. కానీ క్షమించేశాను, క్షమించాను, నిన్నేమంటున్నా, కానీ నేను చూడంగానే అదే ఆలోచనలు అదే మాటలు కనబడతా ఉంటాయి. అర్థమైందా? క్షమించావు, దాన్ని బట్టి ఏంటంటే మంచోడివి, మంచితనం అని కనబడి. ఒకవేళ క్షమించిన వ్యక్తినే నువ్వు మర్చిపోయావే అనుకో, అంటే మర్చిపోవడం అంటే ఏంటి? ఇంకా ఎప్పుడు ఆ ఊసు కానీ ఆ దాస కానీ ఆ మాటలు కానీ ఇంకెప్పుడు ఎత్తకూడదు. దాని ఏముంటుంది తెలుసా? నీలో గొప్పతనం కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు మంచివారుగా ఉండడమే కాదు, మీరు గొప్పవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు సిలువ యొక్క జ్ఞానము మొదటి మాట ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, క్షమించాము అంటే గనక ఇంకా మనిషి కనబడుతున్నా, వాడు మాట్లాడుతున్నా, వాడు చేస్తున్నా, ఇంకా
జరిగిపోయిన ఆ విషయాలు ఏ మాత్రం కూడా మనకి జ్ఞాపకం రావడానికి వీలేదు. అక్కడితో అయిపోయింది, ఆ మనిషితో అయిపోయింది. వాళ్ళు మనం ఏం చేయాలంటే మరచిపోవాలి. ఎప్పుడైతే మర్చిపోతామో మనలో ప్రభు యొక్క గొప్పతనము ఎలా ఉంటుందో మనము ప్రభు పిల్లలాగా ఆయనకి మనము కనబడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాదండి, ఒక మాట మనకు తెలియజేయబడుతున్న మాట అంటే నీలో క్రీస్తును చూపించు, అప్పుడు నీవు క్రైస్తవుడు అంటే నమ్ముతారు. హల్లెలూయా. మనలో ఎవరు చూడాలంట? ప్రభు వారిని చూడాలి. నిన్ను చూడగానే ప్రభువును చూడాలి కదా. మన అమ్మను చూస్తే అలాగే అనిపిస్తుంది కదా. మన నిజం చాలా మంది చెప్పుకుంటారు అమ్మ గురించి కదా. అంటే ఏంటి? ఆమె మాట మనుషుని ధైర్యం కలిగిస్తుంది. ఆమె మాట నిజంగా ఎంతో ఓదార్పునిస్తూ ఉంటది. ఆమె ఎంత విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడతారు కదా. అంటే ఏంటి? నీలో క్రీస్తును చూపించు, అప్పుడు నేను క్రైస్తవులు అంటే నమ్ముతాను. నిజంగా దైవజనుల యొక్క లక్షణం ఏదైతే ఉంటారో అదే మన అమ్మగారు అయ్యగారు చూస్తున్నాం. అందుకే మన అందరూ కూడా అమ్మగారండి నాన్నగారండి మనం ఎంతగా అల్లుకోవడానికి కారణం ఏంటి? వారి హృదయంలో ప్రభు ఉన్నాడు. ఆ మాటే మనకు ధైర్యం కలిగిస్తూ ఉంటుంది. అంటే ఏంటి? ఈ రోజు వాళ్ళు మనకు మాదిరికరంగా ఉన్నారు. ప్రభు కూడా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను ఎలాగున్నానో మీరు అలాగనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన ప్రభు క్షమించే దగ్గర, ప్రేమించే దగ్గర, సహించే దగ్గర ఏ మాత్రం కూడా ఆయన దగ్గర కొరత అనేది లేదు. కొరత లేనివాడు. ఆయన మనల్ని క్షమిస్తూనే ఉంటాడు, మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన మన కొరకు అన్నిటినీ సహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన గారని ఒక మహా గొప్ప భక్తులు ఉన్నారన్నమాట. ఆయన దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎలాగా అంటే చాలా చెడ్డ స్త్రీ అనమాట. చాలా పాపాత్మురాలుగా పిలువబడింది. ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా నేను చాలా ఘోర పాపని, నేను ఎంత పాపను నాకు బాగా తెలుసు, నేను ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, నేను ఎంత చెడ్డదానో నాకు తెలుసు. ప్రభు వారు నా పాపాన్ని క్షమిస్తాడా? నా పాపాన్ని ప్రభు క్షమిస్తాడా అని అడిగినప్పుడు డిఎం ముడి గారు ఆమెనంటే ఒక స్థలానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ అంటే ఒక లోతైన వాటర్ ఉన్నాయంటే అక్కడ ఒక మరి ఏదో మనకు తెలియదు. ఆ ప్లేస్ ఉన్న నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ ఎదురుగానే ఒక రాయిని తీసాడంట. ఒక చిన్న రాయి తీసుకెళ్ళి దానిలో వేసాడు, ఒక పెద్ద రాయి తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేసాడు. చిన్న రాయి వేసినా అది నీళ్ళలో ఏమైంది? మునిగిపోయింది. పెద్ద రాయి వేసినా నీళ్ళలో ఏమైంది? మునిగిపోయింది. అప్పుడు ఆమెకు అర్థమైనట్టు ఒక మాట చెప్పినాడు కదా సార్, యేసు యొక్క రక్తము అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ప్రతి పాపాన్ని దేవుడు పవిత్రపరుస్తాడు, అది ముంచివేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ దైవజనుడు పలికిన మాట ఆమె జీవితమే మార్చేసింది. ఇక ఇదివరకు జీవించినట్లుగా తను బ్రతుకు లేకుండా ఆ స్త్రీతో చెప్పండి సార్, ఇకను పాపం చేయబాకు. అంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అంటే దేవుడు క్షమిస్తున్నాడు కదా. ఈసారి తప్పు చేసి మళ్ళా క్షమాపణ అడగచ్చు, ఇంకోసారి చేసి దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి మన పని మందే, దేవుడి పని దేవుడే అన్నట్లుగా ఉంటే దేవుడు ఒప్పుకోడు. అక్కడ చెప్పిన మాట్లాడదా సార్, ఇకను పాపం చేయబాక. దేవుడు మనల్ని క్షమించాడు అంటే దాని అర్థం ఇక నుంచి నువ్వు అలా ఉండకూడదు అని. హల్లెలూయా. ఈ డిఎం ముడి గారు దైవజనుడు కూడా ఆ స్త్రీతో పలికిన ఆ మాట, అమ్మా నీ పాపాలు అది పెద్ద పాపమైనా చిన్న పాపమైనా యేసు రక్తంలో అది ఉంచివేయబడింది. ఏ పాపమైనా ప్రభు దగ్గర క్షమాపణ ఉంది. నీ పాపాలన్నీ ప్రభు క్షమిస్తాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ రోజు మనతో మాట్లాడుతున్న విషయం, మన పాపాల కొరకే ప్రభు వారు చనిపోయారు. ఈ లోకంలోని ప్రేమలు ఎలా ఉంటాయి? ఈ లోకంలోని ప్రేమలు ఎలా ఉంటాయి కదా సార్? చంపే ప్రేమలు. ఎలా ప్రేమలు? చంపే ప్రేమలు. నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా? ప్రేమించకపోతే చంపేస్తాం, అంత అయిపోయింది. ఇంకా ఆస్తి, అమ్మ నాకు కావాల్సిన ఆస్తి నువ్వు ఆశిస్తావా? ఆయవా రాకపోయిందనుకో, తల్లి లేదు తండ్రి లేదు, చంపేది. అంటే ఇది ఈ
ఆయన మన కొరకు మరణించడం అనేది జరిగింది. దేవుని స్తోత్రం. అందుకనే ఆయన ప్రేమ మన కొరకు చనిపోయిన ప్రేమ, చంపే ప్రేమ కాదు, చనిపోయిన ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయము అక్కడ ఈ మాట చెప్పేసి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో కూడా ఈ మాట యోసేపు గురించి మనం గత వారంలో మనం ధ్యానం చేశాం కదా. యోసేపు అంటే అన్నదమ్ములు ఎంతగా అవమానపరిచారో, నిందించారో, గొప్పలో పడేశారు, ఎన్నెన్నో కష్టాలకి పరిస్థితులకి గురయ్యారు, తండ్రి నుండి దూరం చేశారు. ఇలాంటి ఇంత గొప్ప కీడు ఎవరు చేశారు? అన్నలే చేశారు, సొంత అన్నలే చేశారు. అంటే మరి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది. యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఏ దర్శనం అయితే బాల్యకాలం నుంచి ఆ దర్శనం చెప్పిన ఆయన ఐగుప్తు దేశంలో సింహాసనం పైకి ఎక్కి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అన్ని దేశంలో కరువు ఉంది కానీ ఆ దేశంలో కరువు లేదు. అప్పుడు ఏం జరిగింది? అన్నలందరూ కూడా ఎక్కడైతే ధాన్యం ఉందో ఆ ధాన్యం కొనుక్కోవడానికి వీళ్ళందరూ కూడా ఐగుప్తులోకి వచ్చారు. అంటే అన్నిటి యోసేపు గుర్తుపట్టలేదు కానీ యోసేపు తన అన్నలు ఎవరో తెలిసిపోయింది. అయినా సరే ఏం జరిగిందంటే వారితో ఎలా మాట్లాడాలో అలాగనే మాట్లాడి వాళ్ళని చివరికి ముట్టపెట్టలేక నేనే మీ తమ్ముడిని అని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆయన ఎక్కడున్నాడు? సింహాసనం మీద అధికార స్థానంలో ఉన్నాడు. ఆయన ఏ అధికారం ఉంది? ఏ అధికారమైనా ఉంది. ఏదైనా చేయగలిగిన ఒక అధికారంలో ఉన్నవాడు. ఈ అందరూ భయపడిపోతున్నారు. మనము ఎంత కీడు తమ్ముడికి తలపెట్టాం కదా, ఆ కీడంతా జ్ఞాపకం పెట్టుకొని మనల్ని చంపుతాడేమో, మనకి కీడు చేస్తాడేమో అనుకొని వాడు భయపడుతూ ఉంటే యోసేపు అంట దగ్గరగా వచ్చి వాళ్ళని ప్రేమతో మాట్లాడి ఏమన్నాడు కదా, మీరు నాకు కీడును ఉద్దేశించలే కానీ ఇది మనందరికీ మేలు జరిగినట్లుగా దేవుడు దీన్ని మేలు కరిగే ఉద్దేశించాడు. మిమ్మల్ని ఏమి చేయను, మేము నేను క్షమించానని చెప్పి వారితో అంట ప్రేమగా మాట్లాడారట. హల్లెలూయా. కీడు చేసిన సొంత వాళ్ళు తనకి కీడు చేసిన యేసేపు ఏం చేశాడంటే క్షమించాడు. అంటే ప్రభువారి కాబట్టి ఆయనకి కుదిరిందిలే, మన మనుషులకి మనకి ఎలా కుదిరిందిలే అంటే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో సూచనగా యేసేపు ఉన్నాడు. ఎంతగా కీడు తలపెట్టాడు అంటే ఎప్పుడైతే శత్రువును మనం క్షమిస్తామో మనకి అభివృద్ధి పొందడానికి కారణం అవుతుంది. హల్లెలూయా. మనం అభివృద్ధి పొందుతూ ఉంటాం. అందుకనే శత్రువును చూసి నువ్వు నమ్మగలిగితే కనుక వాడు ఆయుధాలన్నీ మనం దొంగలించేటట్లేదు. హల్లెలూయా. ఎదుటి వాడు శత్రువు అనుకో, మనం బాగా బాధ పెట్టినవాడు పాపం మనం ఏం కోపడక్కర్లా, ఒకసారి నవ్వుతో మాట్లాడామనుకో వాడు లైన్లోకి వచ్చేస్తుంది. అందుకనే శత్రువును చూసి నువ్వు నమ్మగలిగితే చాలు వాడు ఆయుధాలను దొంగించినట్లేదు. అంటే వాడు ఆయుధాలన్నీ నీ దగ్గర ఉండిపోయినట్లేదు. అందుకని మనం ఏం చేయాలంటే శత్రువును చూసి మనం వ్యసనపడాల్సిన అవసరం, వారిని క్షమించాలి. హల్లెలూయా. ఇది నా ప్రభు యొక్క మాట. ఆయన తండ్రి వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించము అని మనందరినీ పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేక మనందరినీ ప్రభువుని క్షమించాడు. ఎంతగా నువ్వు క్షమించబడ్డావో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ ఏమో అపరాధం చేసిన వారిని నువ్వు ఇంతే క్షమించేస్తావు. హల్లెలూయా. అందుకనే అక్కడ రాయబడి ఉంటది ఒక మాట, నీరు మన దేహాన్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. మనం రోజు స్నానం చేస్తాం కదా, మనలో ఉన్న మలినమంతా తొలగించేస్తుంది. హల్లెలూయా. అలాగనే మన కన్నీరు మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అవునా? నీరు మన దేహాన్ని శుద్ధి చేస్తుంది, మన కన్నీరు మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అలాగైతే యేసు రక్తము ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆ రక్తాన్ని మనము ఎప్పుడూ ధ్యానం చేయాలి. సాతానికి ఏదంటే భయము? యేసు రక్తం అంటే భయము. ఎప్పుడూ కూడా ఆ స్మరణలో మనం ఉండాలి. అందుకని ఎన్ని భయాలు మన చుట్టూ పెట్టినా దేనికి భయపడవు. హల్లెలూయా. అందుకనే మనం ప్రార్థన చేసే ముందు, పాటలు పాడిన తర్వాత ప్రార్థన చేసే ముందు మనం ఒక మాట అనుకోవాలి తెలుసా? యేసు రక్తం జయం జయం, యేసు రక్తం జయం జయం, యేసు రక్తం జయం జయం, యేసు రక్తం జయం జయం. ఎంత గొప్ప మాట తెలుసా? ఆ మాట మాట్లాడుతూ అలా కూడా పలుకుతూ ఉంటే ఒక దైవ శక్తి మనలోకి వచ్చేస్తుంది. ఎంతో బలం వచ్చినట్లుగా ఉంటది. మన
యేసు రక్తాన్ని. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. ఎక్కడైతే మనం పలుకుతూ ఉంటామో చీకటికి అక్కడ ఏమాత్రం కూడా అధికారము. దుష్టుడు ఆ స్థలంలో నుండి పారిపోతాడు. అందుకనే చట్టకాలంలో ఏ రోజు రాత్రిపూట ఒకసారి చట్టకాలు కానీ భయపెట్టే కాలం కానీ దైవికంగా వచ్చినట్లుగా ఉంటే నేను వెంటనే మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి అనుకొని నువ్వు ప్రభువా నీకు వచ్చిన ఆ కళను బట్టి ఆ భయం మీద నువ్వు దేవుడికి అప్పగించి ఇక హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. హల్లెలూయా. అందుకే యేసు రక్తంలో ఎంతో శక్తి ఉంది, యేసు రక్తంలో ఎంతో ప్రభావం ఉంది. యేసు రక్తం ఎటువంటి మనుషులైనా సరే అది మారుస్తుంది. హల్లెలూయా. పరిస్థితులు మారుస్తుంది. హల్లెలూయా. అందుకనే క్షమించే దేవుని దగ్గర మనమందరం ఉన్నాం. మనలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటూనే ఉంటాయి. అందుకనే పడుతూ లేస్తూ ఉంటాం. క్రైస్తవ జీవితం అదే కదా, ఎప్పుడు ఒకే తాటుగా ఉండదు. మనలో తప్పు లేదని మనం చెప్పుకోవాలి. అవునా? ఉంది మనలో కూడా ఏదో చిన్న ఒక అర్థం అంటే మన నాకు పౌడర్ ఎక్కువైపోయిందా, చెడ సరిగ్గా ఉందా లేదా, నేను సరిగ్గా వేసుకున్నాను లేదా నాకు ఎక్కడ తెలుస్తుంది? అర్థం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అవునా? అర్థంలో నేను చూసుకుంటే నేను ఎలా ఉన్నానా ఇది నేను ఎలా సర్చ్ చేసుకోవాలో కనబడతా ఉంటుంది. దైవ వాక్యం కూడా అర్థం లాంటిదేనా? ఈ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడే మనలో ఉన్నవన్నీ కనబడుతూ ఉంటే మనం ఏం చేయాలండి? సర్చ్ చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇంకెవరికి కనబడుతుంది చెప్పండి? ఎవరికి కనబడతాయి? ఎదుటి వారికి కనబడతాయి కదా. నన్ను నేను చూసుకోలేను, నేను కరెక్టే అనుకుంటాను, నాదంతా కరెక్టే, నేను మంచిగా ఉన్నాను నేను అనుకుంటాను. కానీ నాలో తప్పు ఎవరు కనబడుతుంది? మీకు కనబడుతుంది. ఎందుకంటే నాలో ఏ లోపం ఉందా ఏముందా అనేది మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి నాకు కనబడుతుంది. నేను మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి అమ్మ సరిగ్గా వేసుకున్నాను అని చెప్పి పౌడర్ ఎక్కువైంది ఇగో సరిగ్గా జడేసుకోలేదు అనే విషయాన్ని నేను మీకు చెప్పగలుగుతాను. అవునా? హల్లెలూయా. అందుకనే మనలో తప్పులు ఎదుటివారు కనబడచ్చు, వాళ్ళలో తప్పులు మనకు కనబడవచ్చు. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఎవరైనా సరే నీవు ఇంతగా క్షమించబడ్డావు కదా, నీలో వారందరూ కూడా నువ్వు క్షమించాలి. హల్లెలూయా. నేను ఎలాగున్నానో నాలాగున నేను ఉండాలి. నేను క్షమించాను, మీరు కూడా క్షమించాలి. మీరు క్షమిస్తేనే మీరు క్షమించబడతారు. హల్లెలూయా. పరలోకానికి తొలిపెట్టాడు తెలుసా? క్షమాపణ. పరలోకానికి తొలిపెట్టేంటి? క్షమాపణ. ప్రభువారు ఇంకా 7 మాటలు పలకడం అనంతరము ఆయన ఆత్మ పరలోకి చేరబోతుంది. పరలోకి వెళ్ళబోతుంది. అప్పుడు మొట్టమొదటి అడుగు దేవుడు పెట్టాడు తెలుసా ఆయన ప్రభువారు? క్షమాపణ. హల్లెలూయా. క్షమించాడు ఆయన. ఎంతగా ఉన్నాడు, ఎంత బాధించేవాడు మనకున్నారా? మనల్ని ఎవరైనా నిందిస్తున్నారా? అంతగా నేను ఒత్తిడి చేసి నేను వాదాలతో కొట్టి మూలగిరిటం పెట్టి నేను బాధించి నేను చిత్రహింసకు గురి చేసి నిన్ను రక్తం కార్చేటట్లుగా నేను కొట్టేవాడు ఎవరు ఉన్నారా? అట్లా లేదు కదా. అంటే ప్రభు వారు అంత పరిస్థితిలో ఉన్న వారిని ఆయన క్షమిస్తే మన కింద ఉన్న వారిని మనలో తప్పు చేసిన వారిని మనం క్షమించాలా లేదా? క్షమించాలి. అందుకని ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి? నాలాగా మీరు ఉండాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే తొలిమెట్టు ఏమైందంటే నేను క్షమించకూడదు ఉండాలి. దైవ లక్షణం ఏదంటే క్షమాపణ కూడా. ఈరోజు ప్రభువా శిలువలో కలిగిన ఆ 7 మాటల్లో మొదటి మాట మన జీవితం అంతా సరిపోయే మాట. ఆ 7 మాటలు మనం అనుసరిస్తే మన జీవిత కాలం అంతా ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉంటారో దేవుడు ఆ 7 మాటల్లో అలాగ తన బలమంతా కూడబెట్టుకొని మాట్లాడిన మాట్లాడాలి. ఆ మాటల ప్రకారం మనము బలాన్ని తెచ్చుకొని ప్రభు వైపు చూస్తూ ఏ మనిషిని మనం పోలిక పెట్టుకోవాలన్నా, ఏ మనిషిని అక్కర్లా మనం చూసినా నన్ను చూసినా ఎవరు చూసినా ఏదో చిన్న లోపాలు కనబడుతుంటే అందరూ సరి చేసుకుంటే వెళ్తారు. అందరూ దేవుడికి ఇష్టంగా ఉన్నారు. నాకు చెప్పుకోవాలి, మీకు మీరు దేవుడికి నాకు చెప్పుకోవాలి. అందుకనే మనిషిని చూసుకుంటే అలాగున్నారు కదా, మీ మొత్తానికి ఏమైందండి? అర్జునుడు వాళ్ళే మాట్లాడతలేదు, అలా తెలుగు స్థానం అంటే వాళ్ళే మాట్లాడతలేదు, అంత దైవికంగా ఉంటారు. మేము ఎలా మాట్లాడతామండి? వాళ్ళు చూసాం మా ఇంట్లో అలా తప్పు చేశారు, ఎంతగా మమ్మల్ని మాట్లాడారు అని అంటూ ఉంటారు. అందుకే మనుషులు ఎవరో మనకు మాదిరిగా ఉంచుకోవద్దు. ప్రభువు వారు మాత్రమే మనకు మాదిరి అన్నాడు. నేను ఎలాగో క్షమించాను, మీరు అలాగ క్షమించాలి. నేను ఎలాగ ఉన్నానో మీరు అలాగనే
నువ్వు ఎంతగా వారిని క్షమించు. నీ ప్రేమ ఎంత గొప్పదైంది తండ్రి, ఎంత క్షమాపణ కలిగిన దేవుడు ప్రభువా. అయ్యా తండ్రి నాయన, మాయలో అపరాధం చేసిన వాడిని మేమెప్పుడు అనుదినం కూడా ఈ పరలోక ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా అపరాధాలు మేము క్షమించిన వారిని మా అపరాధాలు మీరు క్షమించండి అని మేము వేడుకుంటున్నాను ఆయన. అది మాటలతోనే కానీ ప్రభువా, అది క్రియల్లో చూపించలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ దినాన నీవు సెలవిచ్చిన సిలువలో పలికిన మొట్టమొదటి మాట వలన ఈ దినాన మమ్మల్ని సరి చేస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం ఆయన. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు ప్రభు. దేవాని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ మాటలు ఎంతమందికి ఏ రీతిగా వారికి అర్థమయ్యేటట్లు నువ్వు మాట్లాడినావు ప్రభు. ఏ బిడ్డ హృదయంలో నీ కార్యము జరగడానికి నువ్వు ఇష్టపడుతున్నావు తండ్రి. అయ్యా నీ బిడ్డలమైన మా జీవితంలో చిన్న తప్పు కూడా, చిన్న లోపం కూడా ఉండకూడదని నువ్వు మమ్మల్ని సరి చేస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. ఈ దినం చెప్పబడిన మాటలని అయ్యా మా అందరి జీవితంలో కూడా ప్రభు మేము ఎక్కడ సరి చేసుకోవాల్సి ఉన్నదో దేవా తండ్రి నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి. నీ మాట ద్వారా మమ్మల్ని బలపరుస్తూ, మీ మాట ద్వారా తండ్రి అయ్యా మమ్మల్ని ధైర్యపరుస్తూ, మమ్మల్ని సరి చేస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ కృపలో దయలో మమ్మల్ని నడిపిస్తారన్నము యేసయ్య నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.